పార్వతీపురంలో అద్దె బిల్డింగ్లో ఉంటున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి విజిట్ చేశారు. అక్కడ సరైన వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో స్కూల్ని పార్వతీపురం నుంచి కురుపాం కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయవలసిందిగా ఐటీడీఏ పీఓకు ఫోన్ చేసి కోరడం జరిగింది. ఐటీడీఏ పీఓ సానుకూలంగా స్పందించి కురుపాంలో చిన్న చిన్న పనులు బ్యాలెన్స్ ఉన్నాయని అవి పూర్తి చేసి 15-20 రోజుల్లో స్కూల్ని కురుపాంకు షిఫ్ట్ చేస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది. బిల్డింగ్ లేకపోవడం వల్ల పార్వతీపురంలో ఆ స్కూల్ని ఒక అద్దె బిల్డింగ్లోని రన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో కూడా అద్దె బిల్డింగ్లో రన్ అవుతుందన్న విషయం అప్పుడు రన్ అవుతున్నటువంటి నేపథ్యంలో గతంలో శంకుస్థాపన చేసి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ని శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసి బిల్డింగ్ని ఓపెన్ కూడా చేయడం జరిగింది కురుపాంలో. ఇంకా చిన్న చిన్న వాటర్ ఫెసిలిటీ చిన్న చిన్న మరమ్మతులు చేసి పిల్లల్ని షిఫ్ట్ చేయడమే మిగిలింది. అయినప్పటికీ కూడా కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలలు 6 నెలలు అవుతున్నా కూడా ఇంకా స్కూల్ని షిఫ్ట్ చేయలేదు. నెల రోజుల క్రితం కలెక్టర్ గారికి కూడా దీనికి సంబంధించి లెటర్ ఇవ్వడం జరిగింది. త్వరితగతిన చిన్న చిన్న మరమ్మతులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఈఎంఆర్ఎస్ స్కూల్ని కురుపాం షిఫ్ట్ చేయమని కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి నెక్స్ట్ డేనే పీఓ గారిని పంపించడం జరిగింది. ప్రాసెస్లో కూడా ఉండొచ్చు, కానీ 6 నెలలు అయిపోతున్న నేపథ్యంలో ఈ స్కూల్కి సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం వల్ల ఒకసారి స్కూల్కి వచ్చి వాతావరణం చూసి మరొకసారి పీఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాము అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. స్కూల్లోని వాస్తవానికైతే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక క్లాస్ రూమ్లోనే చిన్న క్లాస్ రూమ్, అందులోనే క్లాసెస్, అందులోనే హాస్టల్ కూడా, అందులోనే పడుకోవడం, అక్కడే బాత్రూము. పిల్లలు కూడా చాలా ఓపెన్గా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం, ఒకే రూమ్లో క్లాసు, ఇక్కడే పడుకోవడం, ఒకటే బాత్రూమ్, 30 మంది స్టూడెంట్స్ ఆడపిల్లలు ఉన్న ఒక క్లాస్ రూము, ఒకటే బాత్రూము, చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. సో అలాగే ఇక 8th క్లాస్ బాయ్స్కి అయితే అసలు క్లాస్ రూమే లేదు, వంట షెడ్ దగ్గర చెప్తున్నారు. ఇవన్నీ కూడా చాలా బాధ అనిపించింది. సో మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే పీఓ గారికి కలెక్టర్ గారికి ఈఎంఆర్ఎస్ స్కూలు కంప్లీట్ అయిపోయింది, పిల్లలు వెళ్ళడానికి రెడీగా ఉంది, కురుపాంకి త్వరితగతిన దయించి షిఫ్ట్ చేయండి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఓపెన్గా చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం మమ్మల్ని షిఫ్ట్ చేయండి అని అంటున్నారు. గతంలో కూడా రావడం జరిగింది, అందుకనే మేము చాలా వేగవంతంగా స్కూల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ కూడా చేసాం, ఓపెన్ కూడా చేసాము. దయించి కురుపాంకి స్కూల్ని షిఫ్ట్ చేయండి, కలెక్టర్ గారిని పీఓ గారిని కోరుకునేది. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము, త్వరితగతిన పిల్లల్ని ఈఎంఆర్ఎస్ స్కూల్ ఏదైతే పార్వతీపురంలో అద్దె బిల్డింగ్లో రన్ అవుతున్నటువంటి ఈఎంఆర్ఎస్ స్కూల్ని త్వరితగతిన కురుపాంకి కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.